కుక్కర్ ప్రెషర్ పోయింది చూడండి. చూడడానికి ఎంత బాగుందో పన్నీర్ బిర్యానీ. సూపర్గా ఉంది. యమ్మీ యమ్మీ పన్నీర్ బిర్యానీ. పన్నీర్ చూడండి విరగను లేదు కరగను లేదు, బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమి అంటే పన్నీర్ ఫ్రై బిర్యానీ చేస్తాము. చేసేద్దాం, చూసేద్దాం రండి. పన్నీర్ బిర్యానీకి సైడ్ డిష్ ఏదైనా ఒకటి ఉండాలి కదా, కాబట్టి నేను ఎగ్ బాయిల్ చేస్తున్నాను. మనం ఇక్కడ టైం సేవ్ చేయాలి కదా, కాబట్టి నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేద్దాం. కుక్కర్ వేడయ్యే లోపల మనం కట్ చేసుకునేస్తాం ఎర్రగడ్డలు అన్నీ. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటాను. నేను బిర్యానీ కంటే పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. నేను బియ్యం కానీ నానబెట్టేసినానండి. అప్పుడేనే బియ్యం నానితేనే అది బిర్యానీకి బాగా వస్తుంది, కాబట్టి నేను బియ్యం నానబెట్టేసినాను. మేము నలుగురికి చేస్తున్నాను, నలుగురికి కాబట్టి 2 గ్లాసులు తీసుకోండి నేను బియ్యము. ఇదేమంటే కాయగూరలు ఏం కదా వేస్తా అనేది పన్నీరు 200 గ్రాములు వేస్తున్నాను, కాబట్టి ఇది ఎక్కువ అవ్వదు. కాబట్టి నేను రైస్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. లంచ్ బాక్స్కి పంపించాలి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను నేను రైస్. ఎర్రగడ్డలు ఇక్కడ 5 ఎర్రగడ్డలు తీసుకున్నాను. చిన్న సైజు కాబట్టి 5 తీసుకున్నాను. మీరు పెద్దవి అయితే 3 సరిపోతుంది. నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి 5 వేస్తున్నాను. బిర్యానీకి రెడీ చేసుకోకముందే నేను ఎగ్స్ పెట్టేసినాను, ఉడికిపోయి వచ్చింది. ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఎగ్స్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, దీంతో ఆయిల్ వేసుకుందాము. కొంచెం బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ నెయ్యి జిఆర్బి వాడుతున్నాను. నెయ్యి కొద్దిగా వేసుకుందాం. నెయ్యి పడితేనే బిర్యానీకి టేస్ట్ వచ్చేది. మా ఇంట్లో అరుస్తారు నెయ్యి ఎక్కువ వాడేస్తున్నానేసి, కొద్దిగానే వేస్తున్నాను. చాలామంది నెయ్యి ఇష్టపడరు, కాబట్టి వాళ్ళకి తెలియకుండా వేసి మనం మేనేజ్ చేసేయాలి. కాబట్టి నేను నెయ్యి కొద్దిగా వేసినాను. మా ఇంట్లో నెయ్యి వేసినానంటే పాప అయితే చెయ్యి కూడా పెట్టదు, తెలియకుండా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూసేస్తుందేమో, ఏం కాదులే, టేస్ట్ బాగుంటే అంతా అడ్జస్ట్ అయిపోతారు. చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గు, సోంపు, బిర్యానీ ఆకు, ఓల్ గరం మసాలా, బిర్యానీకి ఏమేమి కావాలో ఇవన్నీ వేస్తున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది. ఆ లోపల మనం టమాటాలు కట్ చేసుకుందాం. నేను ఫారం టమాటా 2 తీసుకున్నాను. ఫారం టమాటా 2, నాటి టమాటా 1 తీసుకున్నాను. పులుపుకి నాటి టమాటా ఇట్లా పొడుగ్గానే కట్ చేసుకోవచ్చును, వేగిపోతుంది. నాటి టమాటా అంటే ఇలా రౌండ్గా ఉంటుంది. ఫారం టమాటా అయితే కోడిగుడ్డు షేప్లో ఉంటుంది. నాటి టమాటా ఎంత తక్కువ తినేకి వీలైతే అంత తక్కువ తినండి. కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మాకు వచ్చింది కాబట్టి డాక్టర్లు చెప్పినారు. అది కూడా నాటి టమాటా కూడా లోపల ఉండేది ఈ గింజలంతా తీసేసి తినచ్చంట. కాకపోతే తీసే అంత టైం మనకు ఉండదు. మనకు వంటింట్లోకి వచ్చినట్టు బిజీ అయిపోతాం, తీసే టైం ఉండదు. కాబట్టి కొంచెం తక్కువ. ఇప్పుడు ఒక వారానికి కేజీ వాడతారా, దాంతో ఒక 1/4 కేజీ అట్లా ఇది తీసుకొని 3/4 కేజీ ఫారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూద్దాము. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను కట్ చేయలేదు, అట్లే వేసుకుంటున్నాను. దీన్ని కలుపుకుందాము. నేను పెరుగు పచ్చడికి ఈ టమాటాను ఒక 4 పీసులు తీసి పక్కన పెట్టేసినాను. మళ్ళీ కట్ చేసుకుంటాను సన్నగా. మనం కట్ చేసే దాంతో కూడా ఉంటుంది మన వంటకి టేస్ట్. ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు మన చేతులు ఖాళీ ఉంది. పన్నీర్ ఫ్రై చేసుకోవాలి, దానికి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పన్నీర్ తీసుకొని కట్ చేసుకుందాం. నందిని తీసుకున్నాను, 200 గ్రాములు తీసుకున్నాను నేను. దీన్ని కట్ చేసుకుందాం చిన్న పీసులుగా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. నేను 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నాను, 1 స్పూను మళ్ళీ కొద్దిగా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది వేగే లోపల మనం పన్నీర్ కట్ చేసుకుందాం. నేను ఈ మాత్రం పీసులు కట్ చేసుకుంటున్నాను. అది మన చాయిస్, మనకు పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకునేకి నేను ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కని ఆ లోపల దీన్ని కలుపుకుందాం. ఇందులో వేసేద్దాం. టమాటా ఇంకా బిన్నె మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం.
ఇది ఉడికెక్కింది. దీంతో పన్నీర్ వేసుకునేద్దాం. ఇది ఫ్రై చేస్తే చెదరకుండా ఉంటుంది కాబట్టి ఫ్రై చేస్తున్నాను నేను. పన్నీర్ చాలా మంచిది పిల్లలకు కూడా. కొంచెం సిమ్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సిమ్లో పెట్టేసినాము. నీళ్ళు కొలతేసుకుందాము. ఇది వేగే లోపల ఈ పక్క నీళ్ళు పెట్టేస్తే కాయిపోతుంది. దీంతో పోసేసినామంటే బిన్నె అయిపోతుంది బిర్యానీ. ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దీంతో నీళ్ళు కొలత పెట్టుకుంటాము. 1 2 3 గ్లాసులు ఫుల్గా పోస్తున్నాను. ఇంకొక 1/4 గ్లాస్ పోసుకుంటున్నాను. చూడండి, ఇది పోసుకుందాము. ఇప్పుడు పన్నీర్ చూద్దాం. కొంచెం కలర్ రావాలి. ఇప్పుడు అలాగే దీన్ని కలపెట్టుకుందాము. ఆ లోపల కొత్తిమీర పుదీనా వేయాలి, అది కట్ చేసుకునేద్దాం. పన్నీర్ వేయించుకునేసినాము. స్టవ్ ఆపేద్దాము. ఆపేదొద్దు, నీళ్ళు పెట్టుకుందాం. దీని సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు ఇదే స్టవ్ పైనే నీళ్ళు పెట్టేసినాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీని ప్రాసెస్ అయిపోయింది. మనం టెంకాయ పాలు తీసుకోవాలి. ఇంకా మొత్తం 2 గ్లాసులు బియ్యం కదా, నేను 3/4 గ్లాసు నీళ్ళు కాంచాకి పెట్టేసినాను. ఇక్కడ టెంకాయ పాలు నేను 3/4 గ్లాసు పాలు తీసుకుంటాను. అట్లని ఎక్కువ కొబ్బరి వేయలేదు, దానికి తగ్గట్లు పాలు తీసుకుంటున్నాను నేను. అంటే తిక్కుగా తీయలేదు, నేను పలసగానే తీస్తూ ఉన్నాను ఇక్కడ పాలు. టెంకాయ పాలు మిక్సీకి పెట్టినాం కదా, దీన్ని వడగట్టుకునేద్దాము. వడగట్టేదేంలా పోసేస్తే అదే వడిగిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది మసాలా. దీనికి కారం వేద్దాము. మా ఇంట్లో కారం బాగా తింటారు. 1.5 స్పూన్ కారం వేస్తా ఉండ. దాంతోనే ధనియాల పొడి అంతా ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ వేస్తాను. మీరు ఒట్టి కారం అయితే అంత వేయద్దండి, టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుంటున్నా నేను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. చాలా బాగుందండి స్మెల్ మాత్రం. బిర్యానీ లాగే వస్తుంది. ఇదే ప్రాసెస్లోనే మీరు టమాటా బాతు చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. అది చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుకునింది. ఆయిల్ బాగా పైకి తేలుకునింది కదా. ఇప్పుడు నీళ్ళు వేసుకునేద్దాం. చూడండి, నీళ్ళు ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితేనే టేస్ట్ వస్తుంది బిర్యానీ. కానీ ఏ రైస్ బాత్ చేసినా నీళ్ళు బాగా ఉడికినాక పోస్తేనే టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఈ నీళ్ళు పోస్తేనే అక్కడ చూడండి కొత్త కొత్త అంటుంది. చూడండి, చన్నీళ్ళు పోస్తే ఇట్లా ఉడుకుతుందా, వేడి నీళ్ళు పోసినాం కాబట్టి అట్లా ఉడుకుతాను చూడండి. ఇప్పుడు ఇందులో టెంకాయ పాలు పోస్తున్నాం. ఈ టెంకాయ తొక్కుని బాగా అదుముకుంటాం. దీంతో ఉండే పాలంతా ఇంకా నీట్గా వచ్చేస్తుంది. అయిపోయింది. చూడండి, దీన్ని కొలత పెడతా అన్నాను. కరెక్ట్గా 3/4 గ్లాస్ వచ్చింది. ఇప్పుడు దీంతో పోసేస్తా అన్న. అయిపోయింది. ఇంక రైస్ వేసుకునేద్దాము. టేస్ట్ చూద్దాం దానికి ముందర. కారం సరిపోయింది. నేను కారం తక్కువే వేసినాను, కరెక్ట్గా ఉంది. ఉప్పు సరిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాం. మళ్ళీ రైస్ వేసినాక ఒకసారి టేస్ట్ చూడండి, ఎందుకంటే రైస్ వేసినాక కొంచెం చప్పదనం అవుతుంది. అప్పుడు మన కారము ఉప్పు కాంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేద్దాం. ఇక్కడ రైస్ వేస్తా ఉండా. ఇప్పుడు బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు చూడండి, బాగా ఉడుకుతా ఉంది కదా, ఆ సమయంలో మనము పన్నీర్ వేసుకునేద్దాం. పన్నీర్ వేసుకున్నాక కలపెట్టకూడదు. ఇప్పుడు లాస్ట్ కుక్కర్ మూత వేసేస్తున్నా. ఫస్ట్ ఇది వేసేకే వస్తాను ఇలా. ఇప్పుడు నేర్చుకునేసిన. 3 విజిల్లు వస్తే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం పెరుగు పచ్చడికి రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీంతోనే కొత్తిమీర, ఎర్రగడ్డ వేసుకున్నాను. పెరుగు పచ్చడికి రెడీ చేసుకుందాం.
నేను ఇక్కడ పొడుగు పొడుగ్గా కోస్తున్నా. టమాటా ఆల్రెడీ కట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఇదే టమాటాని రెండుగా వేసేసి పొడుగు పొడుగ్గానే వేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా వేయాలి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాను గిన్నెలోకి. ఇందులోనే ఎర్రగడ్డలు ఇట్లా నలిపి వేసుకుందాం. మా ఊర్లో ఎర్రగడ్డలు జాస్తి బాబోయ్, అందుకే నేను తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసేసాను. 3 విజిల్లు అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసింది. స్టాప్. ఇప్పుడు సన్నగా కొత్తిమీర, లాస్ట్ కొత్తిమీర. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం. కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే మనం బిర్యానీలో ఉప్పు వేసినాం కదా, కొంచెం తక్కువే వేసుకోవాలి. చాలా పొత్తు కూడా వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టమవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఐటము కోడిగుడ్డు ఒలుచుకునేద్దాము. కోడిగుడ్లు బాగా ఉడికితే బాగా వస్తుంది చూడండి. ఇదే కోడిగుడ్లతోనే ఒక కర్రీ చేసినాను, చపాతీ. అది కర్రీ చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇక్కడ ఉంది. నా వీడియోస్ కింద సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నేను తెలుసుకుంటాను, దాన్ని సరి చేసుకొని చేస్తాను. మెయిన్ మన బిర్యానీలోకి నాన్ వెజ్లోకి కావాల్సింది కీరకాయ. దీన్ని కట్ చేసుకుందాము. దీన్ని ఇట్లా తీయాలి. దాంతో ఒక పాలు ఉంటుంది, ఆ పాలంతా వచ్చేస్తే చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చుక్క తీసుకుందాం. కుక్కర్ ప్రెజర్ పోయే లోపల నేను మీతో కాసేపు మాట్లాడతాను, కూర్చుందాం. పన్నీరు ఎందుకు ఫ్రై చేసి వేసుకున్నామంటే అలాగే వేస్తే చెదిరిపోతుంది కాబట్టి ఫ్రై చేసి వేసుకున్నాం. వేడి నూనె అనే కష్టం తగలడం వల్ల పన్నీరు గట్టిపడింది. అలా మన జీవితంలో కూడా ఎదురు దెబ్బలు ఎన్నో తగలాలి, అప్పుడే మనం ఎలా బతకాలనేది ఆ కష్టమే మనకు నేర్పుతుంది. నాకు ఊహ తెలియక ముందు దేవుని ఏ కష్టం రాకుండా చూడు స్వామిని మొక్కుకునేదాన్ని. కానీ ఇప్పుడు కష్టం ఇచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వని నేనైతే కోరుకుంటున్నాను. కష్టం అనే నూనెలో పడిన పన్నీరు ఎలా గట్టిపడిందో అలా మన లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొన్నప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. మన లైఫ్లో ఏదైనా సాధిస్తామనే నమ్మకం ఉంటుంది. అవునా కాదా? అవునండి. మన కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం వస్తుందనేసి మనము బాధపడితే కూర్చునే కన్నా ఆ కష్టంని ఎలా ఎదుర్కోవాలనే సమస్యని ఆలోచించామంటే ప్రతి ఒక్క కష్టము మనకు చాలా చిన్నది అనిపిస్తుంది. ఓకే అండి, పన్నీర్ బిర్యానీ ప్రెజర్ పోయింటుంది. ఇప్పుడు వడ్డించుకుందాం రండి. చూడండి పన్నీరు ఎంత బాగా కనిపిస్తుందో. కుక్కర్ ప్రెజర్ పోయింది చూడండి. చూడడానికి ఎంత బాగుందో పన్నీర్ బిర్యానీ. సూపర్గా ఉంది. యమ్మీ పన్నీర్ బిర్యానీ. ఇప్పుడు మెల్లగా తీసుకుందాము. చూడండి అన్నం ఎంత బాగా వచ్చిందో, రైసు. ఇప్పుడు ప్లేట్కి తీసుకుందాం. పన్నీర్ చూడండి, విరగను లేదు కరగను లేదు, బాగా వచ్చింది. కాంబినేషన్ ఎగ్గు. ఇప్పుడు కీరా రైతా. ఇప్పుడు పెరుగు పచ్చడి వేసుకుందాము. చూసారా పన్నీర్ బిర్యానీ సింపుల్గా అయిపోయింది. చాలా టేస్టీగాను ఉంది. సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది, హెల్తీగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇలాంటి రెసిపీ మరొకటి ఉంది చూడండి.